హరి ఓం. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము, మరుగవు మరుగవు మనసా, హరినామమే కడు ఆనందకరము. ఓ మనసా, హరిని నింపుకొనిలో అది ఆనందం అంటాడన్నమాట. ఇలా పాడుతున్నాడు. నాయన విభూతి ఏం పాడుతున్నావురా, వాళ్ళంతా ఎందుకు వచ్చారు? గ్రామస్తులు, అయ్యా మేమందరము ఒక సమస్యతో బాధపడుతున్నాం. ఏంట సమస్య? మేమందరము ఇక్కడ ఒక పరమ కిరాతకుడైన ఒక దొంగ ఉన్నాడు. వాడు రాత్రి వేళల్లో వచ్చి మా యొక్క స్థావరాల మీద పడి మా యొక్క స్త్రీల మెడలో ఉండే బంగారు అవి ఇవి లాక్కెళ్తున్నారు. మేము ఎంత ప్రయత్నించినా వాడు దొరకడం లేదు. కొంతమంది వాడి చేతిలో కూడా అనేక బాధలు పడిపోయారు. ఇవంతా ఆలోచిస్తూ మేము కూర్చుని ఉంటే కొంతకాలం ఒక గుంపుని ఏర్పాటు చేసుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాం. మేల్కొని ఉండాలి, ఆ తర్వాత ఇంకొంతకాలం మేల్కొని ఉండాలి. ఇలా ఒకరికొకరు సహాయం ఉండి కర్రలు చేతులు ఈటలు బట్టలు పెట్టుకొని అన్నీ విన్నాం, సూరాలు పెట్టుకొని. అయితే వాడు ఎలా వస్తున్నాడో ఎలా పోతున్నాడో అర్థం కాలేదు అని ఆలోచిస్తున్నాం. అటువంటి సమయంలో ఈ యొక్క విభూతి అలా తిరుగుతూ ఒక పాట పాడుతున్నాడు. మేము ఇళ్లలోంచి బయట చూస్తే మేము నగరాన్ని రక్షించడానికి ఏర్పరిచినటువంటి కొందరు నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఆ సమయంలో వాడు వస్తున్నప్పుడు మీ యొక్క విభూతి అక్కడికి వచ్చి ఈ పాట పాడాడు. ఈ పాట విన్న వెంటనే నిద్రపోతున్న వాళ్ళంతా మేల్కొన్నారు. అప్పుడు వాడు కనపడ్డాడు అంత దూరంలో. వెంటనే అందరూ వెళ్ళి వాడిని పట్టుకొని వచ్చి గొలుసుతో లాక్కొని కట్టేసి లాక్కొని వస్తున్నాం. ఇక్కడ ఉన్నాడు చూడండి, వాడు ఎంత భీకరంగా ఉన్నాడు. వీడే ఈ విధంగా ఎంతకాలం చేస్తున్నాడు. ఇటువంటి మా యొక్క గ్రామానికి ఉన్నటువంటి సమస్యను తొలగించాడు. అందుకు మేము కూడా అతన్ని ఆరాధిస్తూ వెనకాల వస్తున్నాము. ఆ పాట మమ్మల్ని అలా మైమరిపించేసింది. అంటే మేము భక్తులు ఉండిపోయినాము, జ్ఞానం లేక. ఇప్పుడు జ్ఞానబోధన చేశాడు మాకు గురువు అన్నారు వాళ్ళు గ్రామస్తులు. అవునా? అలాగైతే ఇప్పుడు మీకు మంచి జరిగినట్లే కదా అని అర్థజనిస్తుడు. మంచి జరిగింది కనుక నీకు అతని గురించి చెప్పి విన్నవించుకుందామని వస్తున్నాము అన్నారు. మీరు అతన్ని ఏమన్నా అంటారేమో అని. మంచి చేస్తే ఎవరెందుకు అంటారు నాయన? మంచి పని చేసేవాళ్ళు ఎవరు ఏమి అనరు. ఒకరి వల్ల ఒకరికి మేలు జరిగింది అంటే అది పరమాత్ముని యొక్క నిర్ణయం, పరమాత్ముని యొక్క సంకల్పం. పరమాత్మ సంకల్పం వల్లనే మాత్రం మంచులు కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది. మంచి చెడులు ఆయన సంకల్పమే కానీ మన సంకల్పం కాదు. సర్వం చేయవాడు ఆయనే, చేయించేవాడు కూడా ఆయనే. కనుక మీరు ఈ విభూతిని మాట విన్నారు, మెలుకున్నారు, మీ కార్యం జరిగిపోయింది అని చెప్పి, ఆయన విభూతి ఎలా ఉన్నావు? గురువు గారు మీరు మళ్ళా నన్ను ఇలా చూస్తూ ఎలా ఉన్నావు అని మాటికి అడిగితే ఎలాగా అన్నాడు. ఇంకేం చేయమంటారు ఆయన అని అడగకుంటే ఏం చేసేది? నువ్వు కొట్టారేమో తిట్టారేమో అని మేము భయపడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాము. పాపం అమాయకుడి అన్నాడు. గురువు గారు నన్ను అమాయకుడు అనకండి, వీళ్ళంతా ఏమంటున్నారు? ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, మీరేమన్నా అమాయకుడు అంటున్నారు, ఎందులకు అన్నాడు. ఆయన ఇంకమిటి అమాయకుడు అనవు, నువ్వు జ్ఞానివి, సర్వశక్తివంతుడి. సరేనా? ఎక్కడికైనా పోవాలంటే ఒకసారి మాకు చెప్పేసి పోవు, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపో ఎత్తుక్కుంటూ ఉండాలి మేము అని అన్నాడు సత్యనిష్ఠుడు. గురువు గారు మీరేం చెప్పారు? మళ్ళా మొదటికి వచ్చావు. నేను ఏమో చెప్తూ ఉంటాను, చెప్పాను. ఎక్కడైనాను ఎవరైనాను ప్రమాదంలో ఉంటే రక్షించవాలని చెప్పారు కదా. అవును చెప్పాను, కనుక నా ధర్మం నేను నిర్వర్తించింది. ఇది తప్పని ఎవరు చెప్పారా నాయన? ఎక్కువ ఆలోచించుకుంటా ధ్యానంలో ఉండు. ఆ ధ్యానం వదిలిపెట్టామంటే ఆయన అనుగ్రహం పోతుంది. గోవిందా గోవింద ఆపద ముక్కుల వాడ, అనాథరక్షక, ఏడుకొండల వాడ, వెంకటరమణ గోవింద, రక్షమాం రక్ష, పాహి మాం పాహి, కృష్ణం వందే జగద్గురుం.